ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కైకలూరు నియోజకవర్గం ప్రజలకు సాగు, తాగునీరు సమస్యలతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు ఈ 5 ఏళ్లలో కల్పించామని అన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అవినీతిపరుడు అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కామినేని మెగా పొలిటికల్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. తనపై పవన్, చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. లోకేష్ పప్పు అయితే తన కొడుకులు నిప్పు అంటున్న ఎమ్మెల్యే డిఎన్ఆర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కైకలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పోటీ చేయబోతున్నారు. ఇక ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఆయనకు ఎలాంటి స్పందన వస్తుందనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, మీరు వచ్చే ఎన్నికల్లో మీరే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేయబోతున్నారు కైకలూరు నియోజకవర్గం నుంచి. ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో కూడా వెళ్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు? ఎన్నో ఎలక్షన్ చూసాము, కానీ ఈ రోజున 2024లో వస్తున్నటువంటి ఎలక్షన్ కోసం ఈ రోజున ప్రజా ఆశీర్వాద యాత్ర అనేటువంటి కార్యక్రమం భాగంగా నేను ప్రతి గడప తిరుగుతున్నా, ప్రతి గ్రామానికి తిరుగుతున్నా. ఎన్నడూ లేనటువంటి స్పందన. ఈ స్పందన ఎప్పుడు నా చిన్నతనంలో ఇందిరాగాంధీ గారు ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు చూశాను, మళ్ళీ ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చూశాను. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఈ 4 సంవత్సరాలు 10 మాసాలు చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజున చూస్తున్నాం అంత స్పందన. అంటే మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. 2024 ఎన్నికల్లో మీరు కైకలూరు నియోజకవర్గం ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి ఎట్లాంటి పరిష్కారాలు చూపిస్తారని చెప్పుకుంటారు? రామరాజ్యం అంటే ఇలా ఉండుంటుందంటారా అనే విధంగా ఈ రోజున జగనన్న పాలన ఉంది. జగనన్న పాలనలో ప్రజలందరూ, ప్రతి పేదవాడు బిడ్డ బ్రహ్మాండ ఉన్నతలు చదువుకుంటున్నాడు. పేదవాడు చక్కని కుటుంబాలన్నింటినీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేద అక్క చెల్లెములు, గూడు లేనటువంటి అక్క చెల్లెములకు ఇంటి స్థలాలు ఇచ్చాం. 25 లక్షల ఇంటి స్థలాలు ఇస్తానని హామీ ఇస్తే 32 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళు చక్కగా నిర్మాణం చేసుకోవడానికి కానివ్వండి అన్ని రకాలుగా సహాయపడుతున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. సంక్షేమ పథకానికి ఎక్కడ అవినీతి లేదు. ప్రతి పథకం కూడా. అంతేకాదు, 2 సంవత్సరాలు కోవిడ్లో ఇబ్బందులు పడినా, రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకపోయినా, ఆదాయం లేకపోయినప్పుడు కూడా ఏ సంక్షేమ పథకం కూడా పెన్షన్తో సహా టెన్షన్గా ఉదయం 10 తారీఖు 5 గంటలకు 6 గంటలకే వాలంటీర్ చెల్లెములు తమ్ముడితో పంపించి చక్కగా డోరు కొట్టి, తాతయ్య మీ మనవాళ్ళు వచ్చాను నేను పెన్షన్ ఇవ్వడానికి, డోరు కొట్టి మా అమ్మ నేను మీ మనవరాలు వచ్చాను నేను పెన్షన్ ఇవ్వడానికి జగనన్న పంపాడని చెప్పే విధంగా ఈ రాష్ట్రంలో మంచి పాలన కొనసాగుతుంటే రామరాజ్యం అంటే ఇలా ఉంటుందా అని అనుకోవాల్సిందే. అంటే గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వచ్చాయి. ఆ సందర్భంలో కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మళ్ళీ సేమ్ కాంబినేషన్ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో మళ్ళీ మాదే విజయం అని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. మీరేమన్నారు? ప్రతిపక్షాల నాటకాలు, ప్రతిపక్షాల అబద్ధపు బూటకాలు ఇవాళ వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రిగా కార్యక్రమాలు చేసినటువంటి ఈ మాజీ మంత్రి కామినేని అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడిటిక్ అనేటువంటి ప్రభుత్వ సంస్థను దోషేసుకున్నాడు. ఆ కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి అమెరికాలో కొంత, హైదరాబాద్లో కొడుకులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా కొంత దాచుకుని అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఆ రోజున ఈ అవినీతి ఒకేసారి ప్రపంచమంతా తెలిసేపాటికి నేను సత్యవంతుడిని అని కాణిపాకం వెళ్ళి వినాయకుడి బొడ్లో ఏలెట్టి నేను ఇక్కడ ప్రమాణం చేశానని చెబుతాడు. ఎవరికి కావాలా? కామినేని శ్రీనివాస్ పైన ఆయనకు అవినీతి ఆరోపణలు ఉంటాయి. పక్కన పెట్టి మీకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి, అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అది మీ పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? దమ్ముంటే ఎవరైనా నిరూపించండి అని చెప్పా. దమ్ముంటే రండి, ఒకే వేదిక ఎక్కుదాం. నిరూపించగలిగితే మీరు వేసే శిక్షకు నేను రెడీగా ఉన్నాను. నిరూపించలేకపోతే మీరు ఏమి శిక్ష చేసుకుంటారో మీకే వదులుతున్నారని చెప్పా ఇంతకుముందు కూడా. డిఎన్ఆర్ అక్కడ జగనన్న సత్తా ఏమిటో రేపొద్దున చూపిస్తాము. ప్రజలు చూపించి ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత పెద్ద ఎత్తున ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రెడీగా ఉండు కామినేని. ఇది మొత్తంగా ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి ప్రజా ఆశీర్వాద యాత్రతో వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కైకలూరు ఎమ్మెల్యే డిఎన్ఆర్ చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి తాను ఎమ్మెల్యేగా గెలవబోతున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మెగా పొలిటికల్ బ్రోకర్ అంటూ కూడా ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఫైర్ అవుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, టీవీ, కైకలూరు.